ఇప్పుడు అందరి చూపు హుస్నాబాద్ సభ వైపు మళ్లింది. హుస్నాబాద్ నుంచే గులాబీ దళపతి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తంగా 50 రోజుల్లో 100 సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్. హుస్నాబాద్ సభపై అందరి దృష్టి. హుస్నాబాద్ సభ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అసెంబ్లీ రద్దు చేసిన కేసీఆర్ అంతే స్పీడ్లో 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ముందస్తు యుద్ధభేరి మోగించిన గులాబీ బాస్ హుస్నాబాద్లో బహిరంగ సభకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం మళ్లీ తమదే అన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్ అధినేత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వేదిక నుంచి ముందస్తు ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి హుస్నాబాద్ వైపు మళ్లింది. హుస్నాబాద్ నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు తనయుడు వడితల సతీష్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన హుస్నాబాద్ కేసీఆర్ కు సెంటిమెంట్ కావడం గమనార్హం. హుస్నాబాద్ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో పాటు కరీంనగర్ జిల్లా ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, పాతూరి సుధాకర్ రెడ్డిలు రంగంలోకి దిగారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ నియోజకవర్గ పరిధిలోని కేడర్ను సమాయత్తం చేశారు. 7న జరిగే సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం బహిరంగ సభతో 2014 ఏప్రిల్ 17న ప్రారంభించారు. ఈ వేదిక నుంచే హుస్నాబాద్ నుంచి పోటీ చేసే సతీష్ కుమార్ ను మళ్లీ ఆశీర్వదించమని సభలో కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. రద్దు తర్వాత జరుగుతున్న మొదటి బహిరంగ సభ కావడంతో భారీ ఎత్తున జనాన్ని సభకు తరలించేందుకు పార్టీ నాయకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సభను జయప్రదం చేసేందుకు చిగురుమామిడి మండలానికి గంగుల కమలాకర్, సైదాపూర్ మండలానికి ఈటెల రాజేందర్, కోహెడకు రసమయ్యి బాలకిషన్, అక్కన్నపేటకు నారదాసు లక్ష్మణరావు, హుస్నాబాద్ టౌన్ రూరల్ కు హరీష్ రావు, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, పాతూరి సుధాకర్ రెడ్డి ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. అలాగే సిద్దిపేటకు చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులను హరీష్ రావు హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు ఇన్ఛార్జిగా నియమించారు. వారంతా ఇప్పటికే ఆయా గ్రామాలకు చేరుకుని ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. హుస్నాబాద్ లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభకు హుస్నాబాద్ పట్టణ సమీపంలోని పోతారం, పందిళ్ల, కూచినపల్లి, మాలపల్లి, ఆరుపల్లి, హుస్నాబాద్ టౌన్ తో పాటు తదితర గ్రామాల నుంచి పాదయాత్రల ద్వారా ప్రజలు తరలొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజన నృత్యాలు, మోటార్ సైకిల్ ర్యాలీలు చేపట్టేలా కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ సభ నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ నేతృత్వంలో జిల్లా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.